హలో, శుభ మధ్యాహ్నం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, ఇప్పుడు గుర్తొచ్చానా? నాకు అలవాట్లేదమ్మా, రోజు చేస్తున్నాను. రోజు కాల్ చేస్తున్నారా? అయితే సరే, క్షమించేశాను ఈసారి. అయ్యో, పర్వాలేదమ్మా. మొన్న కూడా అడిగాను పద్మావతి గారు, ఏంటి ఇంకా కాల్ చేయలేదు, ఇంకా గుంటూరు వాసులు మన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మొన్న కాల్ చేసి నాకు ఇమేజ్ వద్దండి, ఇమేజ్ ఇచ్చేవు, ఆ రోజు చెప్పలేకపోయాను. అయ్యో, నేనేం చేయలేనండి, ఇది గేమ్ షో కదా, అంతే. నాకు ఇమేజ్ వద్దు వాళ్ళ. ఇమేజ్ వద్దా? క్వశ్చన్స్ అడగాల? కొట్టించారుగమ్మా. ఓకే, ట్రై చేస్తాను. నా మైండ్లో ఏది వస్తే అది అడిగేస్తాను, నేనేం చేయలేను మరి. అలాగేనమ్మా. నీకు న్యూస్ ఛానల్స్ లో ఉన్న వారందరికీ, మాకు పుట్టింటి పట్టు చీరలో అందజేసే వారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? ఏంటి, భోజనం అయింది ఇప్పుడే. భోజనం అయిపోయిందా? ఏం వండారు? మెంతుకూర పచ్చడి, ఎరగగా వేపుడు, మజ్జిగ జారు. మెంతుకూర పచ్చడి కూడా ఉంటుందా? చాలా బాగుంటది, గోంగూర పచ్చళ్ళ చేసుకుంటే ఎంత బాగుంటదో. ఓకే, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, ఆరోగ్యానికి కూడా మంచిది. మెంతి మామూలుగా పప్పులో వేసుకొని చేస్తారు, మీరు మెంతి పచ్చడి అంటున్నారు. ఓకే, చాలా బాగుంటది, గోంగూర పచ్చళ్ళలాగే చేసుకోవాలి. ఓకే, ఇంకేంటండి విశేషాలు? మంచి పాట పాడాలి మీరు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కనుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. గులి వింద పద కింద గొరవంక పలికే, గోరింక కమ్మల్లో కోయిల్లు పలికే, తెల్లవారిందేమో పల్లె లేచింది, పల్లెలలో ప్రతి ఇల్లు కనులు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, కడవడి నీళ్ళు కలాపు జల్లి, గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు చారుడి పసుపు గడపకు పూసి, గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుళ్ళు, ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో, ముగ్గుల్లో గొబ్బిళ్ళు. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు చలికాలం కదమ్మా, మరి బాగా ఇదిగా ఉంటుంది కదా. అవును, గోరువెచ్చని నీళ్ళు తాగితే అందరికి కూడా చాలా మంచిది. సో గోరువెచ్చని నీళ్ళు కొంచెం డైలీ తాగుతూ ఉంటే మంచిది అంటారు. బొద్దుకి ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదన్నా మన అలా కాళ్ళు పగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి కదా. అవును, వేడి నీళ్ళు మరిగించి అందులో ఉప్పేసి ఒక పళ్ళిల్లో గాని బేసిన్లో గాని పోసుకుని మనం కాళ్ళు అందులో పెట్టుకుంటే కొంచెం మెత్తపడతాయి, నొప్పి కూడా తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ మీకు క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. 20 సెకండ్స్ మాత్రమే టైం లిమిట్ ఉంది. సో ఆల్రెడీ మీకు కూడా తెలుసు. సో క్వశ్చన్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మధ్యకాలిక దీర్ఘకాలిక అప్పులను ఇచ్చే సంస్థ ఏది? నాబార్డు. ఏంటి? నాబార్డు. షూరా? ఎవరు చెప్పారు మీకు? మా శ్రీవారు. అబ్బో, ఆయన పేరు? కృష్ణారావు. ఓహో, ఆయన కూడా మంచి పాట పాడాలి. ఎలా అయితేనే నేను ఆన్సర్ ఏంటన్నా చెప్తా. మా వారు మాస్టరు. మా వారు టీచరు. ఓహో, టీచరేనా? ఓకే, సరే, మీరు టీచర్ గారు చెప్పారు కాబట్టి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్, బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హలో. హాయ్ మేడం. నేను బాగున్నాను, మీ పేరు చెప్పండి. హలో. వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి మళ్ళీ కాల్ ట్రై చేయండి. ఈ లోపల నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అక్క. నమస్కారం. హాయ్, నమస్తే, మీ పేరు? విమల, వెస్ట్ గోదావరి. ఓహో, వెస్ట్ గోదావరి నుంచి విమల గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా బాగున్నాను. ఏంటి అసలు కాల్స్ చేయట్లేదు మీరు? ముందు మన బీఆర్కే టీం అందరికి కూడా, బీఆర్కే వెనకాల పీసీఆర్ వాళ్ళకి అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా విష్ యూ ద సేమ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఇప్పుడే కూర్చుని ట్రై చేశాను. మా పల్లవితో మాట్లాడడానికి లైన్ దొరికింది. అబ్బో, ట్రై చేశారు, ఈ లోపల కాల్ కలిసిపోయిందంటారా? అవునవును. మీ ఫ్రెండ్స్ని కలిసారా మీరు? ఇప్పుడు వస్తారు మేడం, పండగకి వస్తారు. పండగకి వస్తారా? అయితే భోగి నుంచే స్టార్ట్ ఫ్రెండ్స్ అందరం రావడం. అవునవును. ఏం వండారు? పిండి వంటలన్నీ చేసేసారా? జంతికలు, అరిసెలు, చింగుండలు. అబ్బో, మురుకులు, అరిసెలు, ఇంకా పూతరేకులు కూడా. మరి నాకు పూతరేకులు చాలా ఇష్టం, మరి నాకు పంపించరా మీరు? అయ్యో, వాట్సాప్. వాట్సాప్పా? బా, మీరు మామూలుగా వాడట్లేదండి టెక్నాలజీని మాత్రం. వాట్సాప్ లో పెడతాను. సరే, మీ అభిమానంకి నేను వాట్సాప్ లో పంపించినా నేను తింటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి? సరే, నేను కూడా క్వశ్చన్ వాట్సాప్ లో అడుగుతాను, ఆన్సర్ కూడా వాట్సాప్ లో చెప్పేయండి. వద్దులేండి మేడం, అలాంటి ఏ పట్టచీర కోసమా? మీరు నాకు పూతరేకులేమో వాట్సాప్ లో పంపించప్పుడు లేదు, నేను క్వశ్చన్ కూడా వాట్సాప్ లో అంటే కుదరదా? మీరు గెలిస్తే మాత్రం పట్టుచీరని కూడా వాట్సాప్ లోనే పంపించేస్తాను. మేడం, ఒక పని చేయండి, మీరు అన్న నోరు తెచ్చి అడిగారు, నాకు ఎలాగో నా మనసు మంచిది కాబట్టి మీరు అడ్రస్ పెట్టండి. విత్ ఇన్ 48 hours మీ ముందు ఉంటుంది. అడ్రస్ ఏముంది? బీఆర్కే న్యూసే. బీఆర్కే న్యూస్ కి పంపించమంటారా? మీరు గూగుల్ చేయండి, బీఆర్కే న్యూస్ ఎక్కడ ఉందో మీకు తెలిసిపోద్ది, హైదరాబాద్. ఓకే ఓకే, తప్పకుండా. ఇంకేంటండి విశేషాలు? మరి కన్ఫర్మ్ గా తీసుకోవాలి మీరు. తప్పకుండా తీసుకుంటాను, తీసుకొని మీకు తిరిగి కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే 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 ఓకే. సరే, మంచి పాట పాడండి. సంక్రాంతి వచ్చింది తున్నదా, సరదాలు తెచ్చింది తున్నదా, కొత్త బంగాలతో కోడి అందాలతో ఊరే పొందుతుంటే, ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లతో కోడి పొంటే వయసులతో ఊరే పొంగుతుంటే, సంక్రాంతి వచ్చింది తుమ్మెదా. అంతే మేడం. అంతేనా? సూపర్. సంక్రాంతి గురించి చాలా బాగా పాడుతున్నారండి. అయితే భోగి రోజు భోగి పాటలేనా అందరూ? భోగి పాటలు. ఓకే. అవునండి, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి? సంక్రాంతి అంటే కొత్త ధాన్యం వస్తుంది, కొత్త పంట వస్తుందండి మనకి. ఓకే. కొత్త పంట వస్తే దాని జ్ఞాపకంగా మనం పొంగల్ అవి చేసుకుని మనం చేసుకుంటాం అనమాట. దేవుడి నైవేద్యాలు పెట్టుకుంటాం పొంగల్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి సమాధానం చెప్పారు. అలాగే మీరు చక్కటి పాట కూడా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. చెప్తానండి. ఇప్పుడు మనకు ఒంట్లో చెడు కొవ్వు ఉంటుంది కదా. అవును. చెడు కొవ్వు కరిగిపోవాలంటే మార్నింగ్ పరగడుపున లేవంగానే బ్రష్ అవ్వగానే గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుని ఒక చిటికెడు వేసినట్టు వేసుకుని కనుక గోరువెచ్చగా తాగుతూ ఉంటే మన ఎటువంటి బ్యాడ్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అది కాకుండా మన ఒంట్లో ఒక చెడు కొవ్వు కూడా చేరుకోదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్యాట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు. ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ తాగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చిట్కాలు చెప్పారు. అలాగే నేను క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. అడగండి మేడం. అడగనా? అడగండి మేడం. సరే, అడుగుతున్నా మరి. అడగండి మేడం. ప్రోటీన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది?
మళ్ళీ అడుగుతున్నాను, ప్రోటీన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది? ప్రోటీన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆ, క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. ఆలోచించండి. క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్, ప్రోటీన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది? విటమిన్ ఏ. క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. పల్లవి గారు క్లూ ఫాస్ట్గా ఇవ్వండి. చెప్పండి. మీరు షూర్ అంటే నేను లాక్ చేస్తాను. అయ్యో టైం అప్ అయిపోయిందండి. సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీరు గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్, మీ పేరు? హాయ్, సుకన్య. సుకన్య, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? 1 year బ్యాక్ నుంచి చేస్తున్నాను, అప్పుడు కనెక్ట్ అయింది. 1 year నుంచి కాల్ చేస్తున్నారా? నేనే మీతో కరెక్ట్ మాట్లాడానా? లేదు లేదు, మాట్లాడలేదు. 1 year బ్యాక్ చేసి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు పుట్టింటి పట్టు చీర? ఒక్కసారి కూడా కనెక్ట్ చెప్పలేకుండా పోయినా. మేడం అసలు క్వశ్చన్స్ కాన్సరా 20 seconds లో వీలు కాదు, మీరు అడిగేది గుర్తు చేసుకునే కూడా కాదు, కనీసం ఆప్షన్స్ ఇస్తే మేలు కదా. ఆప్షన్స్ ఎలా అండి, కుదరదు కదా. 3 ఆప్షన్స్ ఇచ్చేసి ఇదే టైం ఇవ్వండి, ఒక ఛాన్స్ లో చెప్పేటట్లు. అమ్మో, ఇది కౌన్ పడేగా కరోడ్పతి షో కాదండి, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ లైవ్. ఇది బిఆర్కే న్యూస్ పట్టు చీర కదా, మరి ఆప్షన్స్ ఇవ్వలేము. రోజు చూస్తా షో, చాలా పిండి బొమ్మ మాదిరి లుక్, చాలా చాలా బాగుంటారు చూసేకి. ఓకే, ఇంకేంటండి విశేషాలు? నేను ఎట్లా ఆన్సర్ చేయలేని క్వశ్చన్ కి నేను అన్నమాచారి కీర్తనలు కొంచెం ఒక 100 కీర్తనల్ని, సంగీతం రాదు బట్ 100 కీర్తనలు ఒక్కొక్క పాటను ఒక్కొక్కగా మా ఇంటి ఇలవేలుపు, సో ఒక్కొక్క పాటను నేర్చుకుని ఒక్కొక్కగా భగవంతునికి అర్పించాలని నా ఆకాంక్ష. అందుకని కొత్తవి అన్నం కూడా తీసి నేర్చుకుంటాను. దాంట్లో ఒకటి పాడచ్చు, నాకు పూర్తి పాడేదానికి అవకాశం ఇస్తారా? తప్పకుండా అండి, పాడండి. పరుల సేవలు చేసి బ్రతికేరట, పరుల సేవలు చేసి బ్రతికేరట, సిరివరుదాసులు సిరులందు తరుదా, పరుల సేవలు చేసి బ్రతికేరట, కోరి ఒక నరుని కొలిచిన వారలు ధీరులై పలిగేల చిరిగేరట, కోరి ఒక నరుని కొలిచిన వారలు ధీరులై పలిగేల తిరిగేరట, కోరిమి బ్రహ్మాండ కోటులెది వాని వారెంతట కనవరులౌటరుదా, కోరిమి బ్రహ్మాండ కోటులెది వాని వారెంతట కనవరులౌటరుదా, పరుల సేవలు చేసి బ్రతికేరట, సిరివరుదాసులు సిరులందు తరుదా, పరుల సేవలు చేసి బ్రతికేరట, చేకొన్న తుమ్మిద చేపంద కీటములు ఆకడ తుమ్మిదలైనట, చేకొన్న తుమ్మిద చేపంద కీటములు ఆకడ తుమ్మిదలైనట, శ్రీకాంతుని పాద సేవకులకు మారలే కులరులైనా ఎక్కుడవుతరుదా, శ్రీకాంతుని పాద సేవకుల
బ్రతికేరగా వావ్ సూపర్ అండి. ఆజ్ఞల తమ దేశములందు సిరుల నాని సముద్ర తెల్లినగా ధరణి సునాజ్ఞల తమ దేశములందు సిరుల నాని సముద్ర తెల్లినగా తిరువెంకటాద్రి శ్రీదేవుని ముద్రలో ధరింపగా ఇంతట సెల్లుటరుగా పరుల సేవలు చేసి బ్రతికేరట సేవరు దాసులు తిరులందుటరుగా పరుల సేవలు చేసి బ్రతికేరట. హలో సుకన్య గారు సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి పాట మా అందరికి వినేలా చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను, మరి జాగ్రత్తగా వినాలి. ఓకే, ఎట్లా చెప్పలేను, చెప్పండి. ట్రై చేయండి. సరే సరే, ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? ఆస్ట్రిచే. నేను సోషల్ టీచర్. అవునా, మరి తెలుగులో ఏమంటారు దాన్ని? తెలుగులో ఏమంటారో తెలియదు, మామూలుగా ఆస్ట్రిచ్ అనే పిలుస్తాం. ఏమంటారు వ్యూవర్స్, ష్యూర్ అంటారా? ఆస్ట్రిచ్చేనా? ఆస్ట్రిచే, షూర్. బాగా థింక్ చేయండి. ఆస్ట్రిచేనండి, తెలుగులో ఏమంటారు? నేను సోషల్ టీచర్. నేను షూరేనా? ఓకే, రైట్ ఆన్సర్, కరెక్ట్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాల్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, మీ పేరు? రజని అక్క, మంగళగిరి. మంగళగిరి, ఓకే. నేమ్? రజని. రజనీకాంత్ గారు ఎలా ఉన్నారండి? బాగానే ఉంటున్నారు అక్క. హ్యాపీ సంక్రాంతి చెప్పారని చెప్పండి సార్కి. సరేనక్క. సార్ కాఫీ తాగుతున్నప్పుడు కనిపించారా అండి? హాయ్ చెప్పారా నా తరపున? ఓకేనక్క. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదక్క. ఏం చేయట్లేదా? మీరేనా లాస్ట్ టైం కాల్ చేశారు? రజనీకాంత్ గారు మా ఇంటి పక్కనే ఉంటారన్నారు. కాదక్క. మీరు కదా? అయ్యో, ఓకే ఓకే. ఏంటి రజనీ, ఏం చేస్తున్నారు? ఇంట్లోనేనక్క, టైలరింగ్. ఇంట్లోనేనా? అవునక్క. బోర్ కొట్టదా? బోరేం కొట్టదక్క. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా, నాకు తెలిసి తినలేదు కదా? తిన్నానక్క, గట్టిగానే మాట్లాడుతున్నా. గట్టిగానే మాట్లాడుతున్నారు, మరి నాకేదో వాయిస్ చాలా డిమ్గా వస్తుంది, స్లో. అవునక్క. ఇప్పుడు ఎలా వస్తుందక్క? ఇప్పుడు కొంచెం లైట్గా తెలుస్తుంది కానీ అర్థం కావట్లేదు. నేను గట్టిగానే మాట్లాడుతున్నానక్క. ఓకే, ఏంటి మాట్లాడాను అక్క, దీన్ని గట్టిగా మాట్లాడడం అంటారా? లేదక్క, బాగానే మాట్లాడు. నేను చూడు మాట్లాడితే మా హైదరాబాద్ అంతా దద్దరిల్లిపోతుంది, అలా ఉంది నా వాయిస్ ఇక్కడ చూస్తే. కాల్ చేసిందక్క, అందుకు వాయిస్ అలా ఉందక్క. అలా అంటారా? అవునక్క. అవును, ఎవరు అన్నారు? మంగళగిరి. మంగళగిరి, ఓకే. మంగళగిరి ఫేమస్ ఏంటి? శారీసే అంటారా? అవును, శారీసేనక్క. వెళ్ళారా? సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా? అక్క మేము చేయమక్క, క్రిస్టియన్స్. ఓకే, క్రిస్మస్ ఎలా జరుపుకున్నారు? చాలా బాగా చేసుకున్నాం అక్క. మరి క్రిస్మస్ కదా, శాంతా క్లాస్ వచ్చారా? ఏంటక్క? క్రిస్మస్ అప్పుడు శాంతా క్లాస్ వచ్చారా? గిఫ్ట్లు ఇచ్చారా మీకు అని అడుగుతున్నా. ఇస్తారక్క. ఇస్తారా? ఇవ్వలేదా శాంతా క్లాస్? ఇస్తారు చిన్నపిల్లలకి అక్క. మనకి ఇయ్యరా? మనం పెద్ద పిల్లలమనా? మనకి ఇవ్వరక్క. మరి నాకేంటి, మన శాంతా క్లాస్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చాడు తెలుసా? అవునక్క. నిజంగా ఆ శాంతా క్లాస్ వచ్చింది నా దగ్గరికి. నేను రైట్ ఒక చిట్ మీద రాసి పడుకున్నాను, నిజంగా నాకు వస్తే బాగుండు అనుకున్నాను, నిజంగా వచ్చింది పక్క రోజు నాకు. అవునక్క. నీకు జరగలేదా ఇలాంటి మిరాకిల్స్ ఎప్పుడు?
మనకు అలా ఏం జరగలేదక్క. ఏం జరగలేదా? ఈసారి ట్రై చేయి, తప్పకుండా వస్తుంది నీకు కూడా గిఫ్ట్. ఇంకేంటి మంగళగిరి ఎలా ఉంది? హలో అక్క మంగళగిరి ఎలా ఉంది? బాగుందక్క. బాగుందా? చల్లగా. చల్ల చల్లగా ఉందా? అవునక్క. అయ్యయ్యో, ఎండని పంపించేయాలి అయితే, అంతేనా? అవునక్క, పంపించాలి. సరే, ఏం వరి అవ్వద్దు, ఏప్రిల్లో తప్పకుండా మా ఫ్రెండ్ వస్తాడు. ఇప్పటికి మాత్రం నేను రాను అని అంటున్నాడు మా ఫ్రెండ్. మరి మార్చ్ ఏప్రిల్లో అయితే పంపిస్తాను, వచ్చేస్తాడంట. ఓకే ఓకేనక్క. గుడ్ గర్ల్. సరే, క్వశ్చన్ అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినాలి. ఓకే ఓకే, కొంచెం బిజీగా అడగవా అక్క? ఓకే, ట్రై చేస్తా. గిరిజనులు తలపై నెమలి పింఛాలను అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం పేరేంటి? ఏదన్నా కొంచెం క్లూ ఇవ్వక్క. గిరిజనులు తలపై నెమలి పింఛాలను అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం, డాన్స్ ఏంటది? ట్రై చేయండి. ఫస్ట్ లెటర్ ఏదన్నా ఇవ్వక్క. కోపాన్ని హిందీలో ఏమంటారు? కోపాన్ని హిందీలో ఏమంటారు? అదే హ్యాంగర్ అక్క. ఆ? హ్యాంగర్ అంట. నాకు వాయిస్ అర్థం కావట్లేదు, మీరు ఏం చెప్తున్నారు? హ్యాంగర్ అక్క, హ్యాంగర్. హ్యాంగర్? అవునక్క. అయ్యో, టైం అప్ అయిపోయింది. సారీ, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తుండని, ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడే ముందు, సో ఈ రోజు విన్నర్స్ ఎవరన్నది అయితే ఇప్పుడు లక్కీ టిప్ ద్వారా అయితే నేను తీసేసి చెప్తాను మీకు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. పుట్టింటి పట్టు చీరలో షార్ట్ బ్రేక్. ఓకే, సో ఈ రోజు విన్నర్స్ ఎవరన్నదైతే నేను లక్కీ టిప్ ద్వారా అయితే చెప్పేస్తున్నాను. సో దయచేసి తిట్టుకోవద్దు, మీ పేర్లు రాలేదు అని చెప్పి. ట్రై చేస్తాను. సో ద విన్నర్ ఈజ్ సుకన్య గారు. కంగ్రాచులేషన్స్ అండి, పొట్టిటి పట్టు చీర విన్నర్. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా పాటలు పాడారు, మంచి మంచి మాటలు మాట్లాడారు, మంచి టిప్స్ కూడా చెప్పారు. సో ఇలాగే మన ఛానల్ని ఆదర అభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.